కప్పిపుచ్చుకునేందుకు, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, తన పరిపాలనలో లోపాలను దాచిపెట్టేందుకు తమ చేతగాని తనాన్ని కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద నెట్టేసి ఎదురుదాడి చేసేటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ సంక్షోభంలో ఉండడానికి కారణము ఈ 12 లక్షల కోట్లు అప్పు కావడం, బ్యాడ్ బ్రదర్స్ అయినటువంటి కేసీఆర్, రేవంత్ రెడ్డి అని మనం చేస్తా ఉన్నాను. ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎవరి కుటుంబంతో ఎవరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయో గతంలో డాక్యుమెంట్స్తో సహా బయటకు వచ్చాయి. బట్ట కాల్చి ముఖం మీద వేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళకిచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారనే విషయం మనవి చేస్తా ఉన్నాను. రాజకీయాలలో దేనికైనా ఒక పరిమితులు ఉంటాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతూ ఉంది? మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ వంగి వంగి సలాములు కొడతా ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ కు మన తెలంగాణ దురదృష్టకరం, ఇంకో బ్యాడ్ బ్రదర్ తయారయ్యాడు. ఆయనే అసదుద్దీన్ ఓవైసీ. ఈ ముగ్గురు బ్యాడ్ బ్రదర్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించేస్తున్నారు. దుర్మార్గంగా, అన్యాయంగా. ఈ 3 కుటుంబాలు, ఓవైసీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం, సోనియా కుటుంబం, ఈ 3 కుటుంబాలు కూడా తెలంగాణ పాలిట ఒక బ్యాడ్ బ్రదర్స్ గా మారిపోయారు. ఈ ముగ్గురు కూడా ఓట్ల కోసం టోపీలు ధరిస్తారు, ముస్లింలను మోసం చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక మజ్లిస్ పార్టీ తప్ప అన్ని పార్టీలలో తిరిగినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం ఉంది ఆయనకు. అన్ని పార్టీలలో పనిచేసినటువంటి అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఈరోజు మాట్లాడుతున్నాడు. అంత అనుభవం మాకు లేదు, అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు. ఆ రకంగా దిగజారి మాట్లాడలేము. ఏ ఎండకు ఆ గొడుగు పట్టము. అసలు జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో నెల రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదు, మంత్రులు ఎవరు పనిచేయడం లేదు. మొత్తం ఎన్నికల్లో ఉన్నారు వాళ్ళు. సెక్రటరియట్కు తాళాలేశారు. అంత గల్లీలలో, అపార్ట్మెంట్లలో, బస్తీలలో ఈరోజు తిరుగుతూ
డబ్బులు పంచుతున్నారు. ప్రచారం కాదు, డబ్బులు పంచుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీలు పడతా ఉంది. అంగట్లో సరుకు కొన్నట్లుగా జూబ్లీహిల్స్ ప్రజలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి. మరి మా పార్టీకి బలం లేనప్పుడు ఎందుకు మా పార్టీని విమర్శిస్తున్నారు? రెండు పార్టీలు కూడా టార్గెట్ మా మీద ఎందుకు చేస్తా ఉన్నాయి? ఈరోజు మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లో 8 సీట్లను ఓడించాము. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఓడించి 8 ఎంపీ సీట్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సమానంగా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మేము 8 ఎంపీ సీట్లు గెలిచాం. మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మీకు సంజాయి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు మీ సర్టిఫికెట్కు మాకు అవసరం లేదు. తెలంగాణ ఆశీస్సులు కావాలి, తెలంగాణ ప్రజల అండదండలు కావాలి. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ గత పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి 2 అసెంబ్లీ కౌన్సిల్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే మోర్ దెన్ 50% ఏరియా తెలంగాణ స్టేట్, హైదరాబాద్ వదిలిపెడితే మోర్ దెన్ 50% ఏరియాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్స్, ఉపాధ్యాయులు బీజేపీకి అధికారపూర్వకంగా పోటీ చేసినటువంటి, బాజాప్తా ధైర్యంగా పోటీ చేసినటువంటి ఏకైక పార్టీ మాది. మా పార్టీకి ఉపాధ్యాయులు ఓటేశారు. హైదరాబాద్ వదిలిపెడితే మెజార్టీ గ్రామాలలో ఉన్నటువంటి పట్టభద్రులు 2కు 2 సీట్లు టీచర్స్ ని, గ్రాడ్యుయేట్స్ ని ఆశీర్వదించి